శ్రీగురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్తగాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వసంపత్పూరిణి ఐ విద్మహే ఐం క్లీం సౌః అసకహల క్లీం హ్రీం క్లీం సంపదాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో మహాశక్తి ప్రచోదయాత్. అయితే అండి, శ్రీ విద్యలో ఒక బీజమంత్ర విద్య ఉందండి. మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి అది నేర్చుకోండి. దాని వేదంలో సూక్తంలో ఒక బిట్టుగా ఉంటుందండి. ఆ సూక్తంలో ఆ బిట్టు చేసుకుంటే ఆర్థికంగా మానసికంగా మంచి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చండి. ఏంటండి ఆ బిట్టు ఏ సూక్తంలో ఉంది ఏంటంటే, నేను సూక్తం చెప్తాను, మీరు వేదం చదివిన వాళ్ళ దగ్గరికి అది నేర్చుకోండి. చిన్నదే. వైన తేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ వృత్రహ సోమం ధనస్య సోమినో మహ్యం దదాత్ సోమినః. అర్థమైందండి? చిన్న మంత్రమే చెప్పాను మీకు. సూక్తం అయింది మంత్రం, అందులో సూక్తం. దేవత పొంగిపోవటానికి అంటే, ఒక సైకిల్ మన ట్యూబ్కి మనం పంపు కొట్టామనుకోండి, ట్యూబ్ ఎలా ఉబ్బుతుంది, ఆ విధంగా ఇది చేస్తే ఆ దేవత ఉబ్బుతుంది. ఆ ఉబ్బినప్పుడు అంటే మీకు అలంకారం కోసం చెబుతున్నా, చెప్పి ఉబ్బినప్పుడు ఈ గాలి కొట్టినోడికి అనుకూలంగా ఉంటుంది. శ్రీ విద్యలో ఒక మంత్రం ఉంటుంది దీనికి. ఆ మంత్రం శ్రీ విద్య గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్చుకోండి. దానివల్ల మీకు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. నేను మీకు ఎప్పుడూ తెలియచేసేది ఏమిటంటే, బాల్య అవస్థలో మాత్రమే గుళ్ళు, గోపురాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, స్వామీజీలు తిరగండి. ఆ తర్వాత తిరగద్దు. ఎందుకంటే అప్పటి నుంచి మీరు డబ్బు సంపాదించిన అలవాటు అవుతాయి కదండి. అప్పటిదాకా మీ తల్లిదండ్రులు సంపాదన, మీ పెద్దల దగ్గర ఉంటారు, వాళ్ళ గార్డెన్స్లో ఉంటారు, వాళ్ళ ఆజ్ఞాలు, వాళ్ళ సొమ్ము కాబట్టి పట్టింపు కాదు, మీ సొంత సొమ్ము కాదుగా. మీరు ఎవరిలోకి వెళ్ళారంటే మీ సంపాదన మొదలైనట్టేగా. అది తీసుకెళ్ళి దాన్ని నిష్ఫలం ఎందుకు చేయాలి? చదువులు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు కదా, ఫోన్లు ఉన్నాయి కదా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్మార్ట్ ఫోన్లు. ఒక్కసారి టచ్ చేయండి. శృతులు, ఉపనిషత్తులు, ఈ గుడికి వెళ్ళొచ్చా, ఈ దేవుని దండం పెట్టచ్చా, అరే సోమా నువ్వేరా పరమాత్మవి అని వస్తాయి. కాబట్టి ఆలోచన